తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇట్స్ లాఫింగ్ టైం. మొదలు పెడదామా? ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట, పోకూడదట. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. కారణం ఏమిటంటే నా మతం అట. ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి, నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నా. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా. బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. బయటికి పోతే ఇస్లాం ను అనుసరిస్తాను, గౌరవిస్తాను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. బయటికి పోతే సిక్కిజం ను అనుసరిస్తాను, సిక్కిజం ను నేను గౌరవిస్తాను. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. నీ బొందరా, నీ బొంద. ఎక్కడ హిందుత్వం అండి? ఇది ఎక్కడ హిందూయిజం అండి? కారు చూపే నంది ముందు రంగు మార్చిన పంది, కారు కూతలకు వస్తే కపాలం పగిలిపోతే. రాక్షస రాజ్యం నడుస్తా ఉంది. ఈ రోజు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. దేవుడి దగ్గరికి దర్శనం చేసుకునేదానికి వెళ్తాము అని అంటే కూడా ఎంత పిరికి సన్యాసులు సీమలు ఎలాగరా పుట్టారు? చత్త నా కొడుకల్లా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తా ఉన్న పరిస్థితులు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. తిరుమలలో నువ్వు లోపలికి వెళ్ళాలంటే ఈ బోర్డు ఉంటుంది. అవునా? అబ్బా, ఏమని రాసింది? మీరు హిందూ కాకపోయినా సనాతన ధర్మాన్ని నమ్మితే మీరు అఫిడవిట్ లో సంతకం పెట్టి లోపలికి రావచ్చు అని కూడా ఈ బోర్డు లో రాసింది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? No objection for admission of non-Hindu pilgrims into TTD temple. Provided she furnishes a declaration in the prescribed format. ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ రాదు. ఆ కాగితం మీద, ఆ ఫార్మాట్ మీద, ధృవీకరణ పత్రం మీద సంతకం పెట్టమని డైరెక్ట్ గా బోర్డు పెట్టు. ₹1 కోటి ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. ఈ రోజు రేపు గాని నువ్వు తిరుమల వెళ్లి నీ కుటుంబంతో పిల్లా పాపలతో బంగారం కదా గుండు కొట్టించుకో. ఇంకోసారి బంగారం కదా గుండు కొట్టించుకో. ప్లీజ్ నో 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 నో. రా వెంకటేశ్వర స్వామి వెయిటింగ్, ఇద్దరు వెయిటింగ్. బంగారం కదా గుండు కొట్టించుకో. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. యేసు ప్రభు వెయిటింగ్, వెంకటేశ్వర స్వామి వెయిటింగ్. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. ఇద్దరు కళ్ళు తెరిస్తే భస్మం అయిపోతావరా రే. భస్మం కాలిపోతావు. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? వావ్, వాట్ ఎ క్యూట్ ఫెలో. నువ్వేనా పెద్ద తోపా? నువ్వు తోపా అని అడుగుతున్నా. ఎస్ ఎస్. తీసుక గొట్టం కాళ్ళు మీరు అని నేను ప్రశ్నిస్తున్నా. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఏంట్రా ఏమైంది ఇప్పుడు? మొదలు పెడదామా? అయ్యి బాబోయ్, ఏంట్రా ఈ ఎక్స్ప్రెషన్? సంతోషానికిదే, దుఃఖానికిదే. అసలు ఈ అభినయానికి భావం ఏంట్రా? నాకు అర్థం కాలేదు సార్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఆయిల్స్ సచ్ as రిప్రెస్డ్ ఆయిల్, కాటన్, పామ్ ఆయిల్ ఇటువంటివి తిన్న
ఇంత ఎదవేంట్రా నువ్వు? మనిషి అందరితో ఏదో మంచి క్వాలిటీ ఉండదు. పరిస్థితులు ఆ ఆవులో ఉంటే ఈ రిపోర్ట్లు ఈ మాదిరిగా రావచ్చు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె డ్రైనేజారా? ఎక్కడ హిందుత్వం అండి? ఇది ఎక్కడ హిందూయిజం అండి? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఎక్కడ హిందుత్వం అండి? ఇది ఎక్కడ హిందూయిజం అండి? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.